రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ డైరీ ఉంది. మీ ప్రభుత్వానికి నూకలు కూడా చెల్లుతాయని నేను చెప్తున్నాను. ఈ రోజు మీరు చెప్తున్నారు సిద్ధం 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 అని. దేనికి సిద్ధం? మళ్ళా మాట తప్పడానికి, మడమ తిప్పడానికా? లేక ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికా? అమరావతిని పోలవరంని కుళ్ళపరచడానికా? లేకపోతే బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ స్పెషల్ స్టేటస్ ఇలాంటివన్నీ తెచ్చి యువతను నిర్వీర్యం చేయడానికా? లేక సొంత కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్క మహిళల మీద పోస్టింగ్స్ వేయడానికా? ఈరోజు మీ అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి మరి సంక్షేమానికి రెండు కళ్ళుగా మారుపేరుగా ఉన్న చంద్రబాబు నాయుడు మీ అందరూ కూడా మద్దతు తెలుపుతారని ఈరోజు నేను మీకు ఒకటి చెప్తున్నాను. అదేంటంటే మనకి ఇంకా టైం లేదు కనుక, సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమా అని అడుగుతున్నాను. మీ అందరికీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీకు బాహుబలిలో ఒక డైలాగ్ చెప్తా, ఎందుకంటే అది రణరంగం గురించి. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దదనుకోవటం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుంటడం మరణం. నీ తల్లిని అవమానించు నీచుడు కళ్ళెదురుగా నిలబడి దిగుతూ నవ్వుతుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతివేయకుండా వెన్ను చూపి పారిపోవటం మరణం. కనుక ఈరోజు ఈ రణభూమిలో ఈ ఎలక్షన్ మూడ్ లో ఉన్న మీరందరూ కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలని రానున్న రోజుల్లో 2024 చంద్రబాబు నాయుడు గారు వన్స్ మోర్